ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జీవుడు బ్రహ్మార్చకుడుగా ఉండునని ఎరుంగక స్వతంత్రుడుగా ఉండునని ఉపాసించువారు మూడు లోకములకు పైనున్న జనలోకాదులు యందు వాయుభూతముకు సూక్ష్మదేహంతో పయనించెదరు. ఆ సూక్ష్మ శరీరముతో కూడిన జీవులు వాయువును ప్రవేశించి వాయువేగముతో గమనమును సాగింతురు. ఫలమును కోరి కర్మలను ఆచరించువారు కర్మయోగము యమ నియమాది యోగ సాధన కలిగి బ్రహ్మాత్మకముగా ఆత్మస్వరూపమును అనుసంధానము చేయు యోగీశ్వరులు పొందిడి లోకమును పొందజాలరు. కేవలము కర్మనిష్ఠుల కంటే యోగి గొప్పవాడు. కేవలం జీవనోపాసము చేయు యోగుల కంటే భగవదుపాసకుడు గొప్పవాడు. భగవద్భక్తి లేనివారు ఈ లోకములో ధూమాది మార్గమున సంచరించుచుందురు. వెనుక చెప్పినట్లు శిరకపాలమును ఛేదించుకొని వెలువడిన జీవుడు ప్రకాశవంతమగు సుషుమ్న నాడి గుండా పయనము చేయును. ఆ సుషుమ్నా నాడి ద్వారము భగవద్భక్తి యోగముచే అనుగ్రహించిన హృదయ కమలమందున్న పరమాత్మ ప్రకాశింపచేయును. ఇట్లు వెలుపలికి వచ్చిన జీవుడు అర్చిహి అను శబ్దంతో వ్యవహరింపబడు అతివాహికుడుగా దేవతను పొందును. పుణ్యపాప సంబంధము వీడినవాడే సూర్యమండలమును భేదించుకుని సూర్యమండలమునకు ఆవలనున్న శింసుమార చక్రమును చేరును. పుణ్యపాపమును నశించి సూక్ష్మాతి సూక్ష్మ రూపముగా ఉన్న లింగ శరీరముతో బ్రహ్మవేత్తలు నమస్కరించడి శింసుమార చక్రమును దాటును. అచ్చట నుండి సంకర్షుని యొక్క ముఖము నుండి వెలువడు అగ్నిచే దహింపబడుచున్న ఈ విశ్వమును చూచి అందుగల దోషమును చూచి యావగించుకొని సిద్ధేశ్వరులచే సేవింపబడు విమానములు గల రెండు పదార్థములు కాలము నిలిచియుండెడు బ్రహ్మలోకమునకు చేరును. దానికి ముందు వరుణ ఇంద్రలోకములను చేరును. బ్రహ్మలోకము స్వర్గాదుల కంటే చిరకాలం నిలిచి ఉన్నది. ఆ బ్రహ్మలోకమునందు శోకముండదు, దుఃఖముండదు, భయము ఉండదు. కానీ పరబ్రహ్మ స్వరూపమును ఎరింగినవాడు ఈ బ్రహ్మలోకంలో కూడా దురంతమగు దుఃఖమును కలిగించు సంసారమందలి దుఃఖములుండుటకు అవకాశమున్నదని, ఎప్పుడైనను ఈ లోకము కూడా అంతముందినదే అని ఎరింగి దానిని ఊహించుకొని అచ్చట నిలుచుటకు కూడా బాధపడుచుందురు. ఈ విధముగా ప్రజాపతి లోకము దాటి అండకటాహమునకు మొదట ఆవరణమగు పృథివీమయమగు భాగమును చేరి భయము తీరిన వాడే అచ్చటి నుండి ఆవరణ జలభాగము చేరి తర్వాత జ్యోతిర్మయి ఆవరణమును చేరి దానిని దాటి ఆవరణ వాయువును చేరి తరువాత ఆవరణ ఆకాశమును చేరి దానిని భేదించుకుని వెలికి వచ్చును. ఇట్లు ప్రయాణము సాగించుచున్న ముక్తులు బ్రహ్మలోక పర్యంతమందుండు శబ్ద స్పర్శ రూప రస గంధములను యావగించుకుందురు. ఆ బ్రహ్మలోకమును దాటి ఆవరణములోనికి వచ్చిన తర్వాత ఇవి ముక్తులు తప్ప ఇతరులకు అనుభవింపదగినవి కాకపోవటిచే వానిని ఆయా ఇంద్రియములచే అనుభవింతురు. తర్వాత అంతఃకరముచే అభిప్రాయము గ్రహింతురు. ఈ విధముగా ముక్త పురుషుడు ఆయా ఆవరణములను భేదించుకుని ఆయా గుణములను గ్రహించుచు ముందుకు సాగును. తరువాత మహతత్వమును చేరును. ఇట్లు ప్రకృతినంతను అతిక్రమించి శాంతము ఆనందమయమునగు పరమాత్మను చేరును. ఇట్లు అక్షరాది మార్గమున భగవంతుని చేరుటకై పయనించిన యోగి మరలా ఈ ప్రకృతి మండలంన కర్మాధీనమైన ప్రకృతి యందు ఆసక్తి గలవాడు కాడు. ఇట్లు నీకు అక్షరాది మార్గము ధూమాది మార్గము అని వేదచోదిత మూలము సనాతనములగు రెండు మార్గములు చెప్పి తిని ఈ మార్గములను గూర్చి ఎరింగి అక్షరాది మార్గమును స్మరించుటయే మరణము ఆసన్నమగునప్పుడు కర్తవ్యము. భగవానుడగు వాసుదేవుని చతుర్ముఖ బ్రహ్మ ఆరాధించగా సంతుష్టుడై ఈ మార్గములో రెండిటిని ఉపదేశించెను. సంసారంలో ఉన్న వారులకు భగవానుడగు వాసుదేవుని యందు భక్తియోగము తప్ప వేరొక మార్గము మంగళకరము అగునది లేదు. ఈ సర్వ జగత్తుకు కారణము భగవానుడగు వాసుదేవుడే. పరిపూర్ణముగా బుద్ధిచే ప్రమాణములను అన్నిటినీ 3 సార్లు ఆలోచించి నిశ్చయింపగా తేలిన సారము భక్తియోగము వల్లనే పరమాత్మయందు ప్రీతి కలుగుననియు భక్తియోగమే ముక్తికి ఉపాయమనియు నిశ్చయింపబడినది. యోగమునందు పరిశుద్ధమగు మనసుతో సర్వభూతములలో భగవానుడు గుర్తింపదగిన వాడే ఉండును. అతడు ద్రష్ట, అన్నిటినీ తాను చూచువాడు, ఎరుంగువాడు. మన జ్ఞానములకు గోచరములకు ఆ పరమాత్మచే సృజించబడిన కార్యములకు మహత్తు మొదలగు తత్వములచే కారణభూతుడగు పరమాత్మ అనుమానంచే ఎరుంగదగిన వాడగును. కేవలము అనుమానం చేతనే కాక
బ్రహ్మస్వరూపము నిర్ణయించి చెప్పడి వేదాంత వాక్యముల చేత భగవానుడు ఉన్నాడని స్పష్టంగా ఎరుంగ వీలగును. కార్యములకు పదార్థములచే కారణమగు భగవానున్నాడని గుర్తింపబడును. శాస్త్రములచే స్పష్టంగా ఎరుంగనను. యోగ పరిశుద్ధమగు మనసుచే దర్శింప వీలగును. అందువలన అతనిచే సృష్టించబడిన మానవుడు తనకు తన చుట్టూనున్న సకల పదార్థములకు కారణభూతుడగు శ్రీహరియే సర్వదా సర్వత్రా వినదగినవాడు, కీర్తింపదగినవాడు, స్మరింపదగినవాడు. భగవాన్ని కథామృతమును సత్పురుషులు చెప్పుచుండగా చెవులనడి దొప్పలలో నింపుకొని పానము చేయువారు శబ్దాది విషయములను అనుభవించుటచే కలుషితమగు అంతఃకరణను పవిత్రము చేసుకొనగలరు. దానిచే వారు భగవత్ చరణారవింద సన్నిధిని చేరుకోగలరు. ముందుగా సత్పురుషుల సేవ చేయవలెను. వారి నుండి భగవత్ కథామృతమును వినవలెను. దానిచే మనసులో ఇతర విషయములు అనుభవముచే స్మరణచే కలిగడి రాగద్వేషములు తగ్గును. ఇవి తొలగిన తర్వాత శాస్త్రముచే వివేకము మొదలగు సాధన సంపదను సంపాదించవలెను. దానిచే జ్ఞానము కలుగును. ఆ జ్ఞానముచే మరలా మరలా భగవానుని ప్రీతితో స్మరించుట అలవడవలెను. అప్పుడు భగవానుడు ప్రత్యక్షంగా చూచినట్లు దర్శింపబడును. ఇది ఏ భక్తి, ఇది ఏ మోక్షమునకు సాధనము. చనిపోవుటకు ముందు బుద్ధిమంతులకు మనుష్యులు భగవంతుని పొందుటకు ఏమి చేయవలెను అని నన్ను అడిగితివి. నేను చెప్పి తిని, భగవానుని పొందుటకుగాక ఇతరమైన ఫలమును కోరెడివారు నేనిని ఆరాధింపవలనో చెప్పెదను వినుము. బ్రహ్మవర్చస్సును కోరువారు వేదమునకు ప్రభువగు బ్రహ్మను ఆరాధింపవలెను. ఇంద్రియ శక్తిని పెంపొందించుకొనవలని అనిడి కోరిక గలవారు ఇంద్రుని ఆరాధించవలెను. సంతానమును కోరెడివారు ప్రజాపతులను ఆరాధించవలెను. ఐశ్వర్యకాముడు శ్రీ విష్ణువునకు చెందిన ఆశ్చర్యకరమగు శక్తిగల దేవిని ఉపాసించవలెను. తేజస్సును కోరువాడు అగ్నిని ఆరాధించవలెను. ధనమును కోరువాడు వసువులను, వీర్యమును కోరువాడు రుద్రులను ఆరాధింపవలెను. అన్నము మొదలగు ఆహార పదార్థమును పొందుకోరువాడు అదితిని, స్వర్గమును కోరువాడు దేవతలను, రాజ్యమును కోరువాడు విశ్వదేవులను, దిక్పాలత్వమును కోరువాడు సాధ్యులను ఉపాసించవలను. ఆయస్సును కోరువాడు అశ్వినీ దేవతలను, దేహబలమును కోరువాడు భూదేవతను, పదవిలో స్థిరముగా ఉండవలనను కోరువాడు సర్వలోకాధారభూతరాలకు భూమి ఆకాశములను ఉపాసించవలెను. సౌందర్యమును కోరువాడు గంధర్వులను, స్త్రీలను పొందవలనను కోరువాడు ఊర్వశిని, ఆధిపత్యము కావాలనను కోరువాడు పరమేష్ఠిని అనగా బ్రహ్మను ఉపాసించవలెను. కీర్తిని కోరువారు వరుణుని, విద్య కోరువారు అనగా జ్ఞానమును కోరువాడు పరమశివుని, దంపతులకు అన్యోన్య ప్రీతిని కోరుకోవలనుకున్న వారిని పార్వతిని ఉపాసించవలెను. ధర్మమును ఆర్జింపవలనని కోరిక గలవారు ఉత్తమ శ్లోకుడగు విష్ణువును, సంతాన వృద్ధి కావాలని కోరువారు పితృదేవతలను, బాధలు తొలగవలనని కోరువారు మనువులను, పేరుగల దేవతలను, శత్రువులను చంపవలనని కోరువాడు నిర్భతియసు రాక్షసుని, కామమును కోరువాడు సోమిని ఉపాసింపవలెను. వైరాగ్యమును కోరువారు పరమపురుషుని ఉపాసించవలెను. పైన చెప్పిన దేవతలందరిలోనూ ఆత్మగా ఉండువాడు పరమపురుషుడు వాసుదేవుడే. వీరిని ఆరాధించుడిచే సంతుష్టి నందిన ఈ దేవతలు వాసుదేవుడు వసంగిన ఫలములనే వసుంగుదురు గాని ఏ కోరికతో ఉపాసించినా ఆ కోరికనే ప్రసాదింతురు. ఏ కోరికయూ లేనివాడును, అన్నిటినీ పొందవలనని కోరువాడును, ఉదారమైన బుద్ధితో ప్రకృతి సంబంధము వీడి భగవత్ సన్నిధిని చేరి ఉండవలనని కోరువాడు తీవ్రముగు భక్తి యోగముతో పరమపురుషుని సేవింపవలెను. ఈ లోకములో భగవాన్ని ఉపాసించువారులకు మోక్షమును కోరువాడు తప్పక పొందవలసినది భాగవత సహవాసము. భాగవత సహవాసముచే భగవానుని యందు నిశ్చలమగు ప్రేమ కలుగును. దానిచే మోక్షము లభించును. అందుచే మానవులు భాగవత సంగమనే ప్రధానంగా సంపాదించవలను. భగవద్భక్తులను చేరినందువలన హరికథను వినుట అవకాశము కలుగును. హరికథాశ్రవణమునందు ప్రీతి కలిగిన వాడు సత్వరథ సమస్తులుచే కలిగడి సుఖ దుఃఖ మోహములు కలుగవు. ఆకలి దప్పిక శోకము మోహము ముసలితనము చావు అను 6 విధములుగా ఊర్ములు తగ్గిపోవును.
మనసు నిర్మలమగును. ఈ లోకములో పై లోకములో శబ్దాది విషయములందు వైరాగ్యము కలుగును. శరీరము కంటే వేరొక ఆత్మను చేరుటకు తగిన ఉపాయము లభించెను. తర్వాత పరమాత్మను పొందించు భక్తి యోగము సిద్ధించును. ఇన్ని ఫలములను కలిగించడి హరికథల యందు ఎవ్వరు ఆసక్తి కలిగి ఉండరు. ఇట్లు శుకుడు ఇది వినదగినదో చెప్పినాడు. అట్లు వినిన పరీక్షిత్తును గూర్చి మరలా శ్రీశుకుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సూతుడు సౌనుకాదులకు చెప్పుచున్నాడు. పరీక్షిత్తు భగవద్భక్తుడు. బాల్యంలో ఆటలలో కూడా శ్రీకృష్ణ పూజలని ఆటలుగా ఆడుకుని ఆనందించడివారు. శ్రీ శుకుల వారు పరమభాగవతులు. ఆయన బాల్యము నుండి వాసుదేవ పరాయణుడు, వాసుదేవుడే ప్రాప్యము, వాసుదేవుడే ఉపాయము అనే నిశ్చయము గలవాడు. అట్టి భగవద్భక్తులు ఇద్దరు కలిసినప్పుడు భగవద్గుణములను ప్రకాశింపచేసడి కథలే సాగుచుండెను. భగవద్భక్తి లేని వారి ఆయువు సూర్యోదయము సూర్యాస్తయము అగుచు తిరుగుచున్న కాలముచే హరింపబడుచుండును. అట్లు వ్యర్థముగా కాలము గడిచిపోకుండా ప్రతీక్షణము భగవత్కథలను వింటయే తమ ఆయువునకు ఫలమని భక్తులు భావింతురు. ఊపిరి పీల్చుచూ బ్రతికి ఉండుటయే ఆయుర్దాయము ఉన్నందుకు ఫలము కాదు. చెట్లు జీవించుటలేదా, కొలమితిత్తులు గాలిని పీల్చి విడుచుటలేదా, గాడిదలు కుక్కలు మొదలగునవి తింటలేదా, రమించుటలేదా? ఒకనాడైనను భగవాను నామము ఎవని కన్నపుటములు సోకదో అట్టివాడు ఊరిలో తిరుగు పందుల వలె, కుక్కల వలె, ఒంటిల వలె, గాడిదల వలె తినరాని వానిని తిని సంతానమును కంటయే ఫలముగా జీవించడి పశువులతో సమానము. భగవాను లీలలను వినని చెవులు గోడకు ఉన్న కన్నముల వంటివి. భగవద్గుణములను గానము చేయని నాలుక కప్ప నాలుక వంటిది. భగవానుని పాదములకు నమస్కరించని శిరస్సు పట్టాభిషేకమై కిరీటంతో కూడినదైనను భారము మోయిటకే గాని దాని వలన ప్రయోజనం ఏమీ లేదు. బంగారు కంకణములు ధరించినను భగవానునికి పూజ చేయని చేతులు శవము చేతుల వలె అమంగళములు. భగవానుని మూర్తులను దర్శించని కన్నులు నెమలపించముపై నుండు కన్నుల వంటివి. భగవంతుడు అధివసించయందు దివ్యక్షేత్రములకు వెళ్ళని పాదములు చెట్ల వ్రేళ్ళు వంటివి. మనుష్యుడు భాగవత పాదరేణువును ధరింపవలనని కోరిక లేని జీవించినచో వాడు బ్రతికి ఉన్న శవము. భగవత్పాదముల యందు అర్పింపబడిన తులసి యొక్క పరిమళములను వాసన చూచు ఆనందింపని మనుజుడు ఊపిరి తీయుచున్న శవము. భగవన్నామములను ఒకరు కీర్తించినప్పుడు కానీ తాను కీర్తించినప్పుడు కానీ శరీరము గగుర్బాటు కలగక నేత్రముల నుండి ఆనందబాష్పములు జాలువారక ఏ వికారము లేక మొద్దువలే నుండు వాని గుండె రాతి గుండె. జై శ్రీమన్నారాయణ.